హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లిప్ స్టోన్ వర్క్ని ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ ఇలానే మనకి బ్యాక్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే యాస్టీస్గా వస్తాయి. సో అందుకని చెప్పి నేను మీకైతే ఫ్రంట్ నెక్ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత చైన్ స్టిచ్ని 2 లైన్స్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి షుగర్ బీడ్ని కంటిన్యూ చేసుకోవాలి. షుగర్ బీడ్ తర్వాత 3mm బీడ్స్ని వేసుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్ అనేది నేను నార్మల్ థ్రెడ్తోనే వేసుకుంటున్నానండి. అది 2 షుగర్ బీడ్స్ కింద వేసుకుంటున్నాను. మనకి కావాలనుకుంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు, బట్ నేను 2 షుగర్ బీడ్స్ని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. అలానే మనకి ఎక్కువగా కావాలి అనుకున్నా సరే వేసుకోవచ్చు, బట్ అంతగా బాగోదు. అయితే సింగిల్ లేదా డబుల్ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి షుగర్ బీడ్స్ తర్వాత 3mm బీడ్ని వేసుకోవాలి. ఇక్కడ 3mm బీట్ కూడా మనకి నచ్చితే సింగిల్గా వేసుకోవచ్చు, లేదంటే 2 కింద వేసుకోవచ్చు. నేను 2 బీట్స్ని కలిపి వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ 3mm బీట్స్ వచ్చి నేను జరీ థ్రెడ్తో వేసుకుంటున్నాను. మనకి జరీ థ్రెడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నార్మల్ థ్రెడ్ కాకుండా ఇవి 3mm బీట్స్ వచ్చి నేను జరీ థ్రెడ్తోనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే షుగర్ బీడ్ వేసుకున్నాం కదా, సో అదే షుగర్ బీడ్ని కంటిన్యూ చేసుకోవాలి. లైన్ని కంటిన్యూ చేసుకున్న తర్వాత క్లిప్ స్టోన్స్ని ఏంటంటే లైన్గా మనము గ్లూ పెట్టి స్టిక్ చేయడం కాదు, అలా కాకుండా మిడిల్లోని, అంటే మీకు క్లియర్గా కనిపిస్తుందని ఇటువైపు చూపిస్తున్నాను, ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద మనం షుగర్ బీడ్ని ఒక లైన్ కింద వేసుకోవాలి. అంటే క్లిప్ స్టోన్కి ఒక గోడ కింద మనం వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా మనం మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ముందు థ్రెడ్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పైనుంచి కిందకి షుగర్ బీడ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. అది దాన్ని అక్కడికి మళ్ళీ నేను ముడి అనేది పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ డైరెక్ట్గా మనము షుగర్ బీడ్నే వేసేయకుండా ఫస్ట్ థ్రెడ్తోని చైన్ స్టిచ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ మీద మళ్ళీ మనం షుగర్ బీడ్ని వేసుకుంటే మనకి ఆ లుక్ అనేది కొంచెం బాగుంటుంది. అలానే కొంచెం షుగర్ బీడ్ అనేది గట్టిగా, అంటే కొంచెం స్టిఫ్నెస్గా ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. నార్మల్గా వేసేదానికన్నా ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నార్మల్గా వేసేది కొంచెం లూజ్ ఇలా ఉండొచ్చు, కానీ ఇలా వేసుకునేది గట్టిగా ఉంటుంది. లుక్ వైజ్ కూడా బాగుంటుంది. మనకి టోటల్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అన్నిటిని కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మిడిల్లో గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ని వచ్చి మనం ఈ క్లిప్ స్టోన్స్ని B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ గ్లూని అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనం నార్మల్ గ్లూతో మామూలుగా పెట్టినప్పుడు ఓకే మనకి స్టిక్ అయిపోయింది, బాగానే ఉందని చెప్పి అనుకుంటాము, కానీ అది ఒక వాష్కి వెళ్ళిన తర్వాతే మనకి తెలుస్తుంది అది ఎంతవరకు బాగా స్టిక్ అయింది అనేది. నార్మల్ గ్లూతో ఏంటంటే మనకి ఒక లేయర్, మనం ఏదైతే గ్లూ పెట్టామో ఆ లేయర్తోనే క్లిప్ స్టోన్ అనేది మనకి వచ్చేస్తుంది. అంటే మనం వాష్ చేస్తాం కదా, ఆ తడిపినప్పుడు నాని ఆ గ్లూ అనేది క్లాత్ నుంచి సపరేట్ అయిపోతుంది. అదే మనకి క్లిప్ స్టోన్ అనుకోండి, మనకి అలా అవ్వదు. ఇప్పుడు ఎలా అయితే ఉందో మనకి వాష్ చేసుకున్నప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇలా క్లిప్ స్టోన్ అంతా అయిపోయిన తర్వాత మనం బ్యాక్కి రివర్స్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి అంతే, ఇంకా గట్టిగా క్లాత్కి అనేది ఇంకా స్టిక్ అయిపోతుంది అనమాట. క్లిప్ స్టోన్ B7000 గ్లూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లిప్ స్టోన్ అనేది మనకి వెయిట్ ఉంటుంది కదా, సో అందువల్ల మనకి ఆ ప్రాబ్లం. నార్మల్ గ్లూ ఇంకా నార్మల్ కుందన్స్, మనకి జర్కన్ రింగ్స్, ఇలా వీటన్నిటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్క క్లిప్ స్టోన్కి మాత్రమే B7000 గ్లూ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ మనం ఏదైతే షుగర్ బీడ్ 3mm బీడ్ షుగర్ బీడ్ని వేసుకున్నామో ఈ క్లిప్ స్టోన్ తర్వాత సేమ్ అవే వేసుకోవాలి. ఫస్ట్ చూపించాను కదా, సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకా నేను చూపించట్లేదండి, ఎందుకంటే మనకి చాలా లెంతీ వీడియో అయిపోతుంది. ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి నేను ఇంకా అది స్కిప్ చేసేసాను. ఇప్పుడు మనకి అది అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత B7000 గ్లూని యూజ్ చేసుకొని మళ్ళీ క్లిప్ స్టోన్ని క్రాస్గా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లిప్ స్టోన్కి మిడిల్లోని గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ని ఏంటంటే 3mm బీడ్తోని నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అంటే ఫిల్ చేస్తున్నాను, ఆ గ్యాప్ అనేది ఉండకుండా. ఇక్కడ జరీ థ్రెడ్తోని నార్మల్గా వేసుకొని వెళ్ళిపోతున్నాను. అంటే ఒక బీడ్ వేసి ముడి పెట్టి ఇంకా అలా కాకుండా ఒక చైన్ స్టిచ్ లైన్ కింద, అంటే ఒక బీడ్ వేసి ఒక
ఒక 2 చైన్ స్టిచెస్, మళ్ళీ ఒక బీడ్ వేసి మళ్ళీ ఇంకో 2 చైన్ స్టిచెస్ని ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తం ఇంకా మనకి ఎండింగ్ ఎక్కడి వరకు ఉందో సేమ్ అక్కడి వరకు కూడా మనం ఇదే విధంగా కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్లిప్ స్టోన్కి పైన ఏంటంటే జరీ థ్రెడ్తోని కుడుతున్నానండి. ఇక్కడ నేను ఒక్కొక్క షుగర్ బీడ్ని తీసుకొని ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, ముందు థ్రెడ్ వేసుకొని దానిపైనుంచి షుగర్ బీడ్స్ని వేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ నేను అలానే కుడుతున్నాను. ఫస్ట్ చైన్ వేసుకొని దానిపైన మళ్ళీ ఒక షుగర్ బీడ్ని వేసుకొని ముడి పెట్టేసుకుంటున్నాను. ఏ క్లిప్ స్టోన్కి ఆ క్లిప్ స్టోన్ దగ్గర నేనైతే ముడి పెట్టేసుకుంటున్నాను, కంటిన్యూ చేయట్లేదు. టోటల్ మనకి ఎన్ని క్లిప్ స్టోన్స్ అయితే ఉన్నాయో సేమ్ అన్ని క్లిప్ స్టోన్స్కి కూడా అలానే మనము వేసుకోవాలి. ఇంతే అండి. మనకి ఇలా ఫ్రంట్ ఏదైతే డిజైన్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే బ్యాక్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే వస్తాయి. టోటల్ ఇంకా సేమ్, ఇంకా మనకి ఎక్కడ కూడా మారదు. కాకపోతే హ్యాండ్స్కి బ్యాక్కి ఏంటంటే క్లిప్ స్టోన్స్ని అక్కడక్కడ పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే ఒక షుగర్ బీడ్ని వేసుకున్నామో అక్కడ 3mm బీడ్ అండ్ షుగర్ బీడ్ని వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనలీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ బ్యాక్ కూడా అక్కడక్కడ హ్యాండ్స్కి బ్యాక్కి కూడా బూటీస్ అనేది ఇచ్చుకున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.